ఇంప్లిమెంట్ చేసిన ఒక ఫ్యామిలీని యూనిట్గా తీసుకొని నేరుగా డోర్ స్టెప్ దగ్గరికి అన్ని అందజేయడం కానీ, దానివల్ల వాళ్ళ జీవన ప్రమాణాలు పెరగడం కానీ, మహిళలకు ముఖ్యంగా పెద్దపీట వేయడం, వీటన్నిటి ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా ఎలక్షన్స్ మీద ఉండి తీరుతుంది అనుకున్నాం. అది ఎలక్షన్ పోలింగ్లో కనిపించింది. సో అక్కడ నుంచి ఎగ్జిట్ పోల్ వచ్చేసరికి రకరకాలవి వస్తున్నాయి. సో అసలు కౌంటింగ్ 2 రోజుల్లో పెట్టుకుని దాని మీద పెద్ద ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ బట్ ట్రెండ్ అయితే నాకు తెలిసి ఎవరైతే సీరియస్గా సర్వే చేసిన వాళ్ళ అన్నింటిలో కూడా ట్రెండ్ క్లియర్గా కనపడుతుంది. ఏదైతే మేము ఎక్స్పెక్ట్ చేశామో అంటే ఉమెన్ ఓటింగ్ పర్సంటేజ్ ఎక్కువ ఉండడము, అందులో మాకు పాజిటివ్ ఉంది అనడం, ఇవన్నీ కూడా బాగా కనపడుతున్నాయి. అయితే దీనికంటే ఇంకా మెరుగ్గా ఉంటాయని ఎందుకు అనుకుంటున్నామంటే మాకు ఓటు వేసిన వాళ్ళంతా సైలెంట్ ఓటు, అది ఎక్కువగా, అది అర్బన్ కావచ్చు రూరల్ కావచ్చు. అందువల్ల సైలెంట్ ఓటు కాబట్టి ఈ పోల్స్లో అంత ఎక్స్ప్రెస్ అయి ఉండకపోవచ్చు, రిఫ్లెక్ట్ అయి ఉండకపోవచ్చు. నిజంగా వాళ్ళు సీరియస్గా చేసి ఉంటే అవన్నీ రేపు కౌంటింగ్లో చేస్తాయి, ఇంకా బెటర్ రిజల్ట్స్ ఉంటాయని అనుకుంటున్నాను. మహిళలు అంటే కుటుంబం మొత్తం ఉంటుందని నేను అనుకుంటున్నా. ఎక్కడో కొన్ని చోట్ల మాత్రమే మహిళ ఒక రకంగా పురుషుడు ఒక రకంగా వేసి ఉండొచ్చాము, కానీ మహిళలు అనేసరికి కుటుంబం మొత్తం ఉంటుందని మేము అనుకుంటున్నాము. ఎందుకు ఎక్కువగా ఉంటుందంటే మహిళలకు సంబంధించి వేసిన కుటుంబం ఒక సెంటర్గా యూనిట్గా అనుకుంటే అందులో మహిళకు ప్రధాన పాత్ర ఇచ్చి ఆమెకే అన్ని కట్టబెట్టడము, బెనిఫిట్స్ అన్ని దయచేసి చేరడము, వీటన్నిటి వల్ల ఆ ఓనర్షిప్ ఒక హక్కులాగా తను ఫ్యామిలీ గురించి కేర్ తీసుకోవడానికి అవసరమైన ఆర్థిక వెసులుబాటు బాగా వచ్చింది మహిళలకు. సో దానివల్ల స్థిరత్వం వచ్చింది, వాళ్ళ ఆత్మగౌరవం పెరిగింది. పిల్లల చదువులు అయితేమి, వైద్యం అయితేమి, కుటుంబానికి సంబంధించిన వ్యవహారాలు అయితేమి అన్నిటి చూసుకోగలిగారు. ఇంటి పట్టా వాళ్ళకే వచ్చింది. ఇవన్నీ వచ్చినప్పుడు సహజంగానే ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే ఇవి వస్తాయి అనే నమ్మకం కుదిరింది. కాబట్టి ఈ 5 yearsలో నేను తేడా చూపాను కాబట్టి వాళ్ళు ఎక్కువ చొరవ చూపారని అనిపిస్తుంది. వాళ్ళు వచ్చారంటే సహజంగా కుటుంబాలు కూడా మెజారిటీ వచ్చి ఉంటాయని అనుకుంటున్నాను. మేము ఇంతవరకు ఎప్పుడు పలానా వాళ్ళని మేము ఓడిస్తామనలే. మాకు పాజిటివ్ మా ప్రచారం అంతా మీరు గమనిస్తే తొలి నుంచి ఈవెన్ మొన్నటి ప్రచారంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో ఏం చేశామో చెప్పారు. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు అసాధ్యమైన హామీలు ఇచ్చారో 6 points ఏవో చెప్పిన తర్వాత వాళ్ళు 14లో ఎట్లా మోసం చేశారో చూడండి, ఇదే కూటమి అనేది గుర్తు చేశారు తప్ప ఏదో పంతానికి వీళ్ళని ఓడిస్తాం వాళ్ళని ఓడిస్తాం మేమన్నా. అది వాళ్ళన్నారు. బూతులు తిట్టడము, నోటికి వచ్చినట్టు మాట్లాడడము, జగన్మోహన్ రెడ్డి అంతు చూస్తామనడము, మేము అధికారంలోకి వచ్చేసామని విర్రవీగడము, ఇలాంటివన్నీ అటువైపు క్యాంప్ చేశారు తప్ప అందుకోసం సొంతంగా పోటీ చేయలేని పరిస్థితిలో కూడా వాళ్ళు బింకాలు పలికినారు, బీరాలు పలికినారు. అన్ని శక్తులను ఏకం చేసుకుని వాళ్ళు వచ్చారు తప్ప మా పార్టీ కానీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎప్పుడు పాజిటివ్ ఎజెండా తప్ప వాళ్ళ ద్వేషం, హేట్ ప్రచారం చేయడము, హేట్ స్పీచెస్ ఇవ్వడము ఎక్కడా జరగల. వాళ్ళు అంటున్న దాని మీద ఎక్కడైనా రియాక్ట్ అయితే అయి ఉండొచ్చు తప్ప మా అంతటా మేము చేయలేదు. ఎందుకంటే మాది మేము చెప్పుకోవడానికే పాజిటివ్ ఎజెండా ఎక్కువ ఉన్నప్పుడు మూడు తిడుతూ మేమెందుకు కూర్చుంటాం? ఆ పాజిటివ్ ఎజెండా బాగా పనిచేసి ఉంటుంది అని అనుకున్నాము. ఇప్పుడు వస్తున్న ట్రెండ్ అయితే సూచిస్తున్నాయి. బహుశా సైలెంట్ ఓట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు దీంట్లో అంత ఎక్స్ప్రెస్ కాకపోయి ఉండొచ్చేమో అనుకుంటున్నాం. రేపు రిజల్ట్స్ లో మెరుగైన ఫలితాలు అవి కనపడతాయని అనుకుంటున్నాం. మరి అట్లయితే చంద్రబాబు మీద ఏ కేసు పెట్టాలన్నా, ఆయనకి ఏ శిక్ష వేయాలా? 19లో మీరు అందరూ చూశారు, మీ మీడియాలోనే వచ్చింది. నేరుగా CEO మీదికే దండయాత్రలాగా పోయినాడు. ఆయన వైపు తర్జన చూపించి బెదిరించాడు. ఇంకా ఆ తర్వాత ఈవీఎంలన్నీ మోసం చేస్తున్నాయని క్యాంపెయినే నడిపారు. ఇలాంటి వ్యక్తులు, అలాంటి పార్టీ, అదొక పార్టీ, అది ఆయన ఒక నాయకుడు, వాళ్ళు వచ్చి ఈరోజు మా గురించి మాట్లాడడం. నేను మొన్న చెప్పింది ఏంటి, పోస్టల్ బ్యాలెట్ గురించి వాళ్ళు విపరీతమైన ఇచ్చేసి ఏ రూలు రైమ్ అక్కర్లేదు, ఏ రూల్ అక్కర్లేదు, డైరెక్ట్ బ్యాలెట్ తీసుకోవాలనే రిప్రజెంటేషన్ ఇచ్చిన దాని మీద ఈసీ కూడా ఒత్తిడికి లొంగినట్టు కనిపించి అలాంటి డైరెక్షన్ ఇచ్చినప్పుడు ఒకటి దాని మీద కోర్టుకు పోయాము. రెండవది పోస్టల్ బ్యాలెట్ మీద వాళ్ళు ఎక్కువ ఇది పెట్టుకున్నట్టున్నారు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి మా ఏజెంట్లకు చెప్పాము. ఆ ప్రాసెస్లో ఏం చెప్పాము, ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యాలిడ్ ఓటు ఇన్వాలిడ్ కాకుండా చూడండి. అలాగే ఒక ఇన్వాలిడ్ ఓటు అవతల వాళ్ళు కుట్రలకు పాల్పడి టీడీపీ వాళ్ళు చేయబోతే వ్యాలిడ్ చేయబోతే దాన్ని అడ్డం పడండి. టేబుల్ సూపర్వైజర్ ఎవడన్నా మరీ ఇదిగా ఉంటే కంప్లైంట్ ఇవ్వచ్చు, దాని మీద మీరు గట్టిగా నిలబడండి అని చెప్పాను తప్ప ఎక్కడ చల్లని ఓటు చెల్లేటు చేయమని విధానంలా. ఆఖరికి పర్పస్ ఏంది, ఏజెంట్ ఉండే దానికోసమే కదా. ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ జరిపేది కూడా నిజమైన ఓటు, వ్యాలిడ్ ఓటు చెల్లేటట్టు, ఇన్వాలిడ్ ఓటు చెల్లకుండా చూసేట్టు చేయడానికే కదా. సో దాని విషయంలో గట్టిగా ఉండండి అని చెప్పాము. దానికి వాళ్ళు పెడార్థాలు సగం కట్ చేసి దాని మీద ఒక కంప్లైంట్ ఇచ్చి
ఇది చేస్తే నవ్వు వచ్చింది వాళ్ళు చేసిన పని. అదే నేను అంటున్నా కదా, ఆ సర్వేలో ఏదన్నా వచ్చినా నిజంగా సీరియస్ ఎవరు సర్వే చేసినా ఇది రిఫ్లెక్ట్ కాకుండా పోదు అని నేను అనుకుంటున్నా. ఏదైతే జరిగిందో మీకు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ఇంక్లూడింగ్ సర్టన్ క్యాస్ట్ ఎవరైతే శత్రువులాగా మా పార్టీని చూస్తున్న వాళ్ళైనా, ఆ సామాజిక వర్గాలైనా, వాళ్ళైనా ఒకటి ఖచ్చితంగా ఏం చెప్తున్నారు, ఎస్ ఈ 5 ఏళ్లలో తేడా అయితే వచ్చింది. నేరుగా డోర్ దగ్గరికి అన్ని వస్తున్నాయి. వాలంటీర్ సిస్టమ్ వచ్చినందువల్ల మాకు రిలీఫ్ వచ్చింది. పనులు చాలా ఫాస్ట్ అవుతున్నాయి. పైసా పిల్ఫరేజ్ వేస్టేజ్ ఇది కాకుండా లంచాలు లేకుండా నేరుగా వస్తున్నాయి. ఇందులో ఇవి కాదనగలడు, ఇవి జరుగుతున్నాయి. దాంతోపాటు విద్యారంగం డెవలప్ అయింది, వైద్య రంగం డెవలప్ అయింది, ఇవన్నీ ఉన్నాయి. దీని ఇంపాక్ట్ ఓటర్ మీద ఉండదు, ఇన్ఫ్లుయెన్స్ ఉండదు అని ఎవడని అనుకుంటే ఇంకా అంతకంటే భ్రమ ఏమీ ఉండదు. ఉండదనే పోయే ప్రయత్నం వాళ్ళు చేశారు. బట్ వాళ్లకు తెలుసు కాబట్టే విపరీతంగా దీని ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఈ ప్రభావం ఉంది. ఓట్లు గంపగుత్తగా వైఎస్ఆర్సీపీకి వచ్చేట్టు ఆయన గ్రహించారు కాబట్టే చంద్రబాబు నాయుడు ఆ ఎక్స్టెంట్కు పోయి ఒక పక్క పవన్ కళ్యాణ్తో, ఇంకో పక్క బీజేపీతో లాస్ట్ మినిట్లో ఆపొత్తు, ఇంకో పక్క ఇండైరెక్ట్ గా కాంగ్రెస్ ను రంగంలోకి దించి మా ఓట్లు ఎన్నో కొన్ని చీలిస్తే వాళ్ళ కూటమికి బెనిఫిట్ అయ్యేట్టు చూడాలని అదేనే కాకుండా నానా గట్టిగా ఇచ్చినాడు, నానా రకాలుగా ప్రయత్నం చేశాడు. ఇన్ని చేసిన తర్వాత కూడా ఇప్పుడు చూస్తున్న దాంట్లో ట్రెండ్ అయితే క్లియర్ గా కనిపిస్తుంది. ఆ పాజిటివ్ ఇది. వాట్ ఎవర్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కొత్త ట్రెండ్ తీసుకొచ్చారో, ప్రజాసేవలో కానీ ప్రజలకు సంబంధించి అంకిత భావంతో చేశారు, దానికి రిజల్ట్ కూడా పాజిటివ్ గా ఉండబోతుంది అనేది కనిపిస్తుంది. ఇంతకంటే మెరుగ్గా ఉంటుంది యాక్చువల్ రిజల్ట్స్ అని మేము గట్టిగా నమ్ముతున్నాం. నేను అంటున్నా కదా, ఇప్పుడు మీరు వచ్చి అడిగారు కాబట్టి చెప్తున్నాను తప్ప అదర్వైజ్ దీని మీద పెద్ద కామెంట్ చేయడం కూడా చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ అనేవి రకరకాల దీనితో జరిగేవి. ఎన్ని శాంపుల్స్ తీసుకున్నారని బట్టి సీరియస్ గా చేసిన వాళ్ళకు కూడా, అందులో ఇప్పుడు ఎలక్షన్ రిగ్గింగ్ సంగతి ఏమో ఎగ్జిట్ పోల్ రిగ్గింగ్ కూడా జరుగుతుంది. ఈ మధ్య ఒక 20 days 30 days గా చూస్తే సెంట్రల్లో ఉన్న పార్టీ బీజేపీ వాళ్ళు ఆల్రెడీ నార్త్ లో తగ్గుతున్నాయి, సౌత్ లో పెరిగినట్టు చూపాలనేది ఇటువైపు ప్రతి చోట లెక్కలు వేసుకుంటున్నారు. అందులో భాగంగా ఏపీలో కూడా వాళ్ళు ఇష్టం వచ్చిన లెక్కలేసి ఎంపీలు చెప్తున్నారు. మీకు తెలుసు, మాకు తెలుసు, నిజంగా అన్ని ఎంపీలు వచ్చే అవకాశం ఉంటే ఎమ్మెల్యేలు కూడా వాళ్ళకే రావాలి. ఇప్పుడు అది తీసుకుని ఎమ్మెల్యేలు కూడా మాకు వస్తాయని కొన్ని సంస్థలతో చెప్పిస్తున్నారు. సో మేమంటున్నది ఏంటంటే, మా దానికి సంబంధించి ఎవరైనా చేసి ఉంటే రీజన్ ఇది చెప్తున్నారు. ఇదో మహిళల ఓటు పర్సంటేజ్ పెరిగింది, పురుషుల ఓటు వాళ్లకు అన్ని మాకే వచ్చినాయని అట్లా చెప్పేవాళ్ళు కూడా పురుషుల ఓట్లు వాళ్ళకు కొంత ఎక్కువ వచ్చిందని చెప్తున్నారు. ఈ వ్యాలిడ్ రీజన్ సబ్స్టాన్షియేట్ చేసేంత ఈ 5 ఏళ్లలో జరిగినవి కూడా మనకు కనపడుతున్నాయి. కాబట్టి వీటన్నిటిని బట్టి చూస్తే నేను అంతకుముందు అన్నట్టు ట్రెండ్ పాజిటివ్ మాకు కనపడుతుంది. ఇంకా మిగిలిన వాటికి సంబంధించి ఏమైనా ఎక్స్ప్లెనేషన్ ఇస్తే వాళ్ళు ఇవ్వాలి. లేదు ఈ 2 రోజుల పాటు వాళ్ళంతటా వాళ్ళు 130 140 వేసుకుని దానివల్ల ఆనందం పొందితే పొందనివ్వండి. దాని మీరు గమనిస్తే నేను దీని మీద చెప్పాలి కూడా, జూలై 2023 లాస్ట్ ఇయరే ఒక గైడ్ లైన్స్ ఇచ్చారు. అందులో క్లియర్ గా ఉంది పోస్టల్ బ్యాలెట్ దేన్ని కన్సిడర్ చేయొచ్చు అనే దాంట్లో. డిక్లరేషన్ లో అటెస్టింగ్ ఆఫీసర్ సంతకము ప్లస్ సీల్ లేకపోతే కనీసం డీటెయిల్స్ అన్నా రాయాలి అని ఉంది. అది లేకుండా గుర్తుపట్టలేరు. ఎవరు సంతకమైనా చేసి నా సంతకం మీ సంతకం చేసి కూడా గెజిట్ ఆఫీసర్ అనొచ్చు. అలాంటి అంత క్లియర్ గైడ్ లైన్స్ లో ఉన్నది. ఇప్పుడు పోలింగ్ అయిపోయిన తర్వాత మధ్యలో అది అవసరం లేదని ఒక 4 లైన్ల లెటర్ ఈసీ నుంచి వచ్చింది. ఇంకా అంతకంటే బ్లాటెంట్ వయోలేషన్ ఏదైనా ఉంటుందా? తను చేసిన రూల్ను పోనీ దాన్ని సూపర్సీడ్ చేస్తున్నాము, ఈ కారణాల వల్ల చేస్తున్నాము, అది ఆల్ ఇండియా అప్లికేషన్ కాదు. ఇక్కడ సీఈఓ రాస్తాడు, క్లారిఫికేషన్ అని వాళ్ళు ఇస్తారు, దాన్ని బేస్ చేసుకుని సీఈఓ కిందికి పంపుతాడు. ఇంతకంటే బ్లాటెంట్ వయోలేషన్ వాళ్ళు పెట్టుకున్న గైడ్ లైన్స్, వాళ్ళు పెట్టుకున్న రూల్స్ వైలేట్ చేయడం అంటే ఏదో మాలిఫైడ్ ఇంటెన్షన్ లేకుండా ఎందుకు చేస్తున్నారంటే పోస్టల్ బ్యాలెట్ మీద వాళ్ళు ఏదో హోప్స్ పెట్టుకున్నారు, అన్ని వాళ్ళకు వస్తాయని. అది ఓ భ్రమే. మేము క్వశ్చన్ చేస్తుంది అనేది ఎవరికి వచ్చినా రానివ్వండి, కానీ ఒక రూల్ను ఇంత అడ్డగోలుగా వైలేట్ చేయడం ఏంటి, చంద్రబాబు నాయుడు ప్రెజరైజ్ చేయడం ఏంటి, ఈసీ దానికి తలొగ్గడం ఏంటి అనే దాని మీద ఖచ్చితంగా కోర్టుకు అప్రోచ్ అయ్యి లెట్ ది కోర్టు డిసైడ్ అని వెళ్ళాము. ఇక్కడ వాళ్ళు హెజిటేటెడ్, దాని మీద పోలే, అందువల్ల సుప్రీంకోర్టుకు పోదాం అనుకుంటున్నాం. దాని మీద ఆలోచిస్తాం, సుప్రీంకోర్టుకు పోయే ఆలోచన చేస్తున్నాం. ఓకే, మంచిది. Please subscribe .news.